ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంకా ఐపీఎస్ మీరన్న ఒక ప్రొఫెసర్ అసలు రిజైన్ చేశారు. ఆయన ఏమంటుండే ప్రజలు చాలా అసలు తల దించుకునే పరిస్థితి తీసుకొచ్చారు. భారతదేశం ముందో ఢిల్లీ ముందో అసలు ఒక్క సీట్ అని ఇవ్వలేరు టీఆర్ఎస్ పార్టీకి. ప్రజలు చాలా పెద్ద ఏదో అన్నాడు, పెద్ద స్టేట్మెంట్ తప్పు చేసిరు అనే లైన్లో. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి స్టేట్మెంట్లు కూడా పరిగణలోకి తీసుకున్నాడు అంటే తీసుకుంటారు వేరే ఛానల్లో. ఆర్ఎస్ ప్రవీణ్ ఓట్లు వచ్చినాయి 2 లక్షల దాకా వచ్చినాయి. రాజకీయంగా కొన్ని కంపల్షన్స్ లో ఓట్లు వస్తాయి తప్ప ఆయన వ్యక్తిగతంగా కాదు. అది టీఆర్ఎస్ కు వచ్చినటువంటి కొంత ఎప్పటి నుంచో తిరిగిన వాళ్ళు ఉంటారు. ఊర్లలో రేపు సర్పంచ్లు కావాలనుకుంటే వాళ్ళు ఉంటారు, ఎంపీటీసీలు కావాలనుకుంటే వాళ్ళు ఉంటారు, వార్డు మెంబర్లు కావాలనుకుంటే వాళ్ళు ఉంటారు. నా వార్డు నాకు 10 ఓట్లు వస్తే పొద్దుగా నాకు టికెట్ వస్తుంది అని ఇట్లా పనిచేస్తే వచ్చినటువంటి ఓట్లు అవి బీఆర్ఎస్ కు ఇవన్నీ పడ్డాయి. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన గురించి యూత్ ఏదంటే చేసేందుకు రెడీ అయ్యి ముంగడికి వచ్చిన వాళ్ళందరినీ ఆగం చేసి వాళ్ళ ముఖాలు కూడా కనీసం ముఖాలు కూడా బయటకు చూపించలేని స్థితిలో ఉన్నటువంటి యూత్ చాలా మంది ఉన్నారు. సరే తనతో పోయిన వాళ్ళు కొంతమంది రాజకీయ అవసరాల గురించి పోతే నేను పెద్ద ఆర్ఎస్ ప్రవీణ్ పెద్ద నేను పెద్ద మాట ఏమంటే ఆయన పట్టించుకోకపోతే తెలంగాణ ప్రజలు వెన్నుపోటు పొడిచిర్రు, తెలంగాణ వాదానికి వెన్నుపోటు పొడిచిర్రు అంటుండు. ఈ తెలంగాణ వాదం ఏమో ఈయన తెలంగాణ వాదట్నా? ఈయన మేము తెలంగాణ కూడా తిరుగుతుంటే ఆంధ్ర పాలకులు అడ్మినిస్ట్రేషన్లు ఉండుకుంటూ లట్లు పెట్టి కొట్టినోడు ఈయన. అరే వారవా యూనివర్సిటీలో నాకు ఇంకా గుర్తుకుంటుంది ఆయన ఇట్లా సైడ్ టోపీ పెట్టుకొని ఇది ఎన్సీసీ గేట్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ మధ్యలో లట్లు పట్టుకొని. మీరు అట్లా అంటారేమో నేను యాదయ్య శవం మోసిన అమరవీరుల శవం అన్ని సచ్చినంగా కారణమే మీ అసలు కదా. నువ్వు ఎందుకు రిజైన్ చేయలే? ఇలా బాగా మాట్లాడుతున్నావు, అప్పుడే ఎందుకు రిజైన్ చేసి రాలే? మా యాదయ్య చచ్చిపోయిండు, నేను శవం మోసి నేను చూడలేకపోతున్నా, ఇంత అరాచకం ఉన్నది, ఎందుకు యాదయ్య ఎందుకు చచ్చిపోయిండు, ఏ ఆకాంక్షల గురించి చచ్చిపోయిండు, ఆ రోజు రాజీనామా చేసి ఎందుకు బయటికి రాలే? నీకు అట్లా ఉండేది ఉంటే ఇయ్యాలేదో పొంగనాలు చెప్పేందుకు ఏదో నేను శవాలు మోసినా గవాని పిచ్చి మాటలు అవన్నీ. కానీ నువ్వు నిజంగా నిజాయితీగా అనుకుండేది ఉంటే రిజైన్ చేయనుంటివి. చాలా మంది కానిస్టేబుల్కు కిస్ చేయకున్నటువంటి నిజాయితీ లేదా? ఇక్కడ ఒక మీటింగ్లో జై తెలంగాణ అని ఆంధ్రాలో మీటింగ్ ఎల్బీ స్టేడియం అవుతుంటే ఒక కానిస్టేబుల్ జై తెలంగాణ అన్నాడు, పొట్టు కొట్టిరు శ్రీనివాస్ గౌడ్. ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత లేదు కదా నీకు. ఒక ఉండేది ఉంటే నువ్వు బయటకు వచ్చేది. ఇయ్యాలేదో నేను శవాలు మోసినాడు, శవాలు దేనికి మోసినాడు? నౌకరు చేసిన కాబట్టి ఆంధ్రుల దగ్గర నువ్వు నౌకరు చేసిన కాబట్టి నువ్వు ఆంధ్ర పాలకుల దగ్గర ఉన్నావు కాబట్టి వాళ్ళు ఎట్లా ఎట్లా చేసినావు నువ్వు? ఆమె తన కూడా రిజైన్ చేసి బయటకు వచ్చింది కదా. నువ్వు ఆకోలకు చెందుంటే మాకు ఇయ్యలేదో వచ్చి చెప్తే కొత్త వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు నమ్ముతారు కావచ్చు. కానీ ఇలా నేను తెలంగాణకు వెనుపడు నువ్వు మీ అసలు పొడిచి ఉన్నారు కదా, నువ్వు వాళ్ళ దగ్గర నువ్వు జీతం తీసుకొని పని చేసినావు కదా, నువ్వు బయటికి రాను. అప్పుడే మేము అట్లా వచ్చేది అట్లా నీ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే నువ్వు ఇవ్వాలంటున్నావో వాళ్ళు కూడా చాలా మంది చనిపోయిన ఉన్నారు కదా. ఇవాళ నీ మీద దేశము ఖచ్చితంగా కూడా మాట్లాడి నువ్వు ఆ మాటలు చెప్తుంటే వెన్నుపోటు పొడిచానంటే కేసీఆర్ కుటుంబము అరాచకాలు చేశారని మొన్నటి దాకా నువ్వే మాట్లాడినావు కదా. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన బీఆర్ఎస్ లో జాయిన్ కాక ముందు ఎన్ని మాటలు మాట్లాడారు? ఇంకా మా సొంతలో మాట్లాడలే, చాలా తీవ్రమైన పదజాలంతో మాట్లాడింది కదా. ఇలా నువ్వే వచ్చి మళ్ళీ నువ్వే ఉల్టా తిరిగి మాట్లాడితే ఎట్లా? కవితని జైలు వేయాలి, ఇంత అవినీతి చేసింది, దుర్మార్గం చేసింది, ప్రజల పైసలు ఇవి, మా పిల్లల పెన్సిల్ల పైసలు, నా పిల్లల రబ్బర్ల పైసలు, నా పిల్లల చాక్ పీసుల పైసలు, మా పిల్లల స్కూల్ డ్రెస్ల పైసలు అని చెప్పి మాట్లాడుతీవి. తాయిపీసి జనాలు చంపుతున్నట్టువి. మళ్ళీ ఢిల్లీ పోతీవి, పోయి కూర్చొని అదే తిహార్ జైలు ముంగట ఈమె పెద్ద ఇక ఎక్కడికెళ్ళి వచ్చింది దేవకన్యను తీసుకొచ్చి జైలు వారేస్తారా అన్నట్టు మాట్లాడితే ఇది మనసు చెవులా నోరులా నీ నోరా మరి చెవులా మేము ఏమి వినాలి? మాకు మనసు ఉన్నదా లేదా? ఏ జాతుల గురించి నువ్వు వచ్చినా అని చెప్పినావో ఆ జాతులకు వ్యతిరేకం చేస్తున్నాండి నెత్తి నోరు మొత్తుకొని అవనక్కని మాట్లాడుతుంది. పోయి నువ్వు వాళ్ళ సంఖ్యలు చూసుకొని ఇలా మళ్ళీ నువ్వు ఎన్నుపోటుకో పెట్టి తీసుకొచ్చి పొడుస్తున్నా అంటే ఏం చెప్తారబ్బా? ఆయన గురించి తక్కువ మాట్లాడుతాం. లాస్ట్ ఆయన ఏమంటే ఒక 10 ఎంపీ సీట్లు వచ్చుంటే ఇలా తెలంగాణ ఎక్కడో ఉంటుండే ఇలా చంద్రబాబు నాయుడుకి ఎంత ప్రాధాన్యత ఉంది అనేది ఒక నరేటివ్ వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెట్టింది. మొన్నటిదానికి ఎక్కడున్న తెలంగాణ? కాళేశ్వరం ఎక్కడున్నది? ఇదే కాళేశ్వరం గురించి కూడా మాట్లాడినావు కదా. ఏడున్నది కాళేశ్వరం డ్యామ్? అది పొక్కలు వాడారు నాయన అంటే చూస్తుంది కూడా పోయి అరెస్ట్ చేసి బొక్కలు వారేసారు. కాటారం పోలీస్ స్టేషన్లో పెట్టారు మా సొంతలను చేసిరుగా. నువ్వు నాకు ఇక్కడ చేసినటువంటి పోలీస్ దాంట్లో నువ్వు కూడా నిరుద్యోగుల గురించి ఉద్యోగాల గురించి మాట్లాడితే నిన్ను కూడా హౌస్ అరెస్ట్ చేసిరు కదా. దాని గురించి మా సొంతలో మాట్లాడినాం కదా, మేము బయటకు వచ్చి మాట్లాడినాం కదా. మరి ఇవన్నీ నువ్వు చేసినావు కదా. ఇప్పుడు ఇంకేమైతుండే? 10 ఉండేది ఉంటే ఇంకా తెలంగాణ ఎక్కడో పోతున్నాయి అంటే ఈ 10 ఏళ్లలో చేసిందే నిర్వాహకం ఏంది? నీ నోటికెళ్ళే నువ్వే చెప్పు. మున్సిపల్ ఏంది మన
మూసీ కాలువల మురికి ఎంత ఉన్నదో ఆ మూసీ కాలువల చెత్త ఎంత పోతుందో అంత చెత్త మాట్లాడుతుంది వీళ్ళ గురించి కూడా. ఆ చెత్త నిజంగా చెత్తనే నువ్వు మాట్లాడినావు, కానీ ఇలా నీ అవసరాల గురించి నువ్వేదో రాజకీయంగా ఏదో కావాలనుకొని పోయినా కావచ్చు తెలియదు, కానీ ఏం పరిస్థితి మారినా గత 10 ఏళ్ళలో అదే ఉండేది. నువ్వు అందులోకే పోను ఉంటుంది, మరి మొదలే పోయి ఇవన్నీ మాటలు చెప్పేది ఉంటే మేము అరే కరెక్టే పోయి ఆర్ఎస్ ప్రవీణ్ బాగానే మాట్లాడుతున్నాను. నువ్వే అన్ని మాట్లాడుతావు, నువ్వే తిడతావు, నువ్వే యూత్నంతా తయారు చేస్తావు, నీ అవసరాల గురించి నువ్వే పోయి పదవి గురించి నువ్వే అమ్ముడు పోతావు, ఆడ పోయి కూర్చుంటావు. ఇలా తెలంగాణ ప్రజలందరూ నిందేస్తే ఎట్లా? తప్పు కదా అది. వెన్నుపోటు పరిస్థితి తెలంగాణకి అంటే ప్రజలను తిడుతుండ ఆయన లిటరల్ గా. అదే అంటే చాలా మంది ఏం పోస్టులు పెడతారంటే ప్రజలు తెలంగాణ వాదానికి వెన్నుపోటు కాచుడు కాదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన వాదానికి వెన్నుపోటు పొడిచి కేసీఆర్ తో పోయింది అంటారు. ఖాళీ బహుజన వాదాన్ని కాదు, ఆయన సర్వం ఆయన వెన్నుపోటులో ఇప్పుడు తెలంగాణలో మాస్టర్ అంటే ఇప్పుడు ఆయన చెప్పుకోవాలి. ఎందుకంటే అంత చదువు చదివిన వాళ్ళు హార్వర్డ్ పోయి వచ్చినా అంటే మా కూడా చాలా పెద్ద చదువు చదివిండు, మమ్మల్ని మంచిగా ఉద్ధరిస్తారని అనుకున్నారు, జనం కూడా అనుకున్నారు. అరే మా ఫోటోలో కూడా ఆశలు ఉండే భయ్, ఉన్నది చెప్తున్నా, నాకు కూడా ఆశలు ఉండే అటువంటి. నేను ఎక్కడ ఎవరు మాట్లాడినా కానీ స్వేరోస్ ఎవరు మాట్లాడినా కానీ ఫోన్ నేను స్వేరోస్కు కొన్ని క్లాసెస్ కూడా చెప్పిన, నేను పోయినప్పుడు ఎట్లా ఉండాలి, వ్యక్తిత్వం ఎట్లా ఉండాలి, నిజాయితీగా ఎట్లా ఉండాలి, ఏంది అది ఇది అని చెప్పని ఇవన్నీ చెప్పేది. కానీ మా ఓటర్లో కూడా ఎప్పుడైతే ఇటువంటి చేసిండో చాలా మంది అప్పుడు అన్నారు, మాతో కూడా అన్నారు, మీరు ఏం చెప్తున్నారు, అది కేసీఆర్ వదిలిన బాణం, కేసీఆర్ క్యాండిడేట్ అయినా ఎప్పుడైనా చూసి షిఫ్ట్ అవుతారని. కానీ ఊహించలే, నువ్వు సైలెంట్ కూర్చొని అంబేద్కర్ గురించి మాట్లాడతావు, నీ అసొంటి మనస్తత్వం ఉండదు. అంబేద్కర్ ఎక్కడో ఉంటుండే అసలు యాక్చువల్గా, ఏ సమాజం గురించి ఆయన ఎంత పాటు పడ్డాడో నువ్వు ఆయన వారసులని చెప్పుకుంటా, మీరు ఇటువంటి చెత్త పనులు చిల్లర పనులు చేసుకుంటా. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక ఎంపీ అయితే కావచ్చు, ఒక ఎమ్మెల్యే అయితే కావచ్చు, నీతో నలుగురు లేకపోతే కదా అయ్యేది ఉంటే ఒక సిచ్యువేషన్లు అవుతారు కావచ్చు, కానీ వాళ్ళ గురించి కాదు కదా. కాంచీరాములు అంబేద్కర్లు కొట్లాడింది అటువంటి ఆలోచన విధానం కాదు కదా. పూలేలు ఇటువంటి సమాజం గురించి ఇటువంటి అంటే ఎక్కడ కూడా తల వంచకుండా పేద జనం గురించి అన్ని సాక్రిఫైస్ చేసిన మంత్రి పదవి వదిలిండి ఆయనే. నువ్వు కేంద్ర మంత్రి పదవి వదిలిండి అంబేద్కర్, కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు దానికి పోయి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ ఇళ్ళ కాడ పోయి ఎవరికి ఏ భూస్వాములు దొరలు పెట్టుబడిదారు వర్గాలు అని చెప్పి నువ్వైతే మాట్లాడినావో ఇలా వాళ్ళ ఇళ్ళలో పోయి ప్లేట్లు నాకుతున్నావు కదా. అంటే తినే ప్లేట్లు తినుకుంటా ఏంది అంటే ఇట్లా మాట్లాడాలి నాకు ఉద్దేశం లేదు, కానీ నువ్వు ఆ జాతులు అనుకుంటే ఇలా మళ్ళా ప్రజలను అన్నుడు అని ఇంతకన్నా తెలంగాణ ప్రజలు ఎట్లా తిడతావు? నువ్వు అవకాశవాదం చేసి నువ్వు పోయి నువ్వు ప్రజలు ఎట్లా తిడతావు? ప్రజలను తిడుతురండి. ఈవెన్ కేసీఆర్ తన కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇట్లా మాట్లాడితే కొందరికి మనసులు గాయం అయితే గనక మాట్లాడొద్దు. కేసీఆర్ ఇంట్లో కాకులు కూడా వాలొద్దు అనే లెక్కల మాట్లాడినావు. కేసీఆర్ అంత దుర్మార్గం చేసిండు తెలంగాణకు అని మాట్లాడినాం. ఇలా నువ్వే వాళ్ళ ఇంట్లో పోయి కూర్చొని మంచిగా నువ్వు భోజనాలు చేసుకుంటూ కూర్చుంటుంటే జనం ఏమనుకుంటారు భయ్, ఏ వర్గాలకు నువ్వు ప్రాతినిధ్యం వహించుకుంటూ పోతున్నావు అనేది అది జనంకి తెలుస్తుంది. ఇలా నేను అన్నాను కాదు, గ్రౌండ్ లో ఇంకా చాలా మంది చాలా రకాలుగా ఇప్పటికీ ఆవేశంలో ఆందోళన ఉన్నారు యూత్ మొత్తం. సార్ ప్రవీణ్ కుమార్ కదన్నా, ఇక టీఆర్ఎస్ వాళ్ళు అందరూ కూడా ప్రజలే తప్పు చేసిర్రు, కేసీఆర్ నుంచి తప్పు చేసిర్రు, ఇప్పుడు కేసీఆర్ కావాలని కోరుకుంటారు అని అన్న ఒక నరేటివ్ బిల్డ్ చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళకు ప్రచార సాధనాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి. ప్రజలు తప్పు చేశారు. అరే ప్రజలు ఎందుకు తప్పు చేస్తారా? ప్రజలు ఎందుకు తప్పు చేశారు? ప్రజలకు ఇప్పుడు ఒక అవకాశం లేదు యాక్చువల్గా. అప్పుడు కూడా అవకాశం లేకుండా ప్రజలకు ఒక ఆల్టర్నేట్ రాజకీయ వ్యవస్థకు అవకాశం లేక ఇప్పుడు ఇలా నువ్వు అంత అంటున్నావు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడేటప్పుడు మేము పాట గురించి కూడా మాట్లాడినాం. ఆంధ్రాకు సంబంధించినటువంటి కీరవాణి నువ్వు పెట్టకు అని చెప్పని అన్నాం. వీళ్ళే మాట్లాడుతున్నారు నువ్వు ఆంధ్రాతో పాట పాడలేదా, నువ్వు బతుకమ్మ పాటలు పాడుతావు, మనుమాచనం మీరు ఏమైనా చేసుకో టీఆర్ఎస్ వాళ్ళు. కానీ తెలంగాణకు సంబంధించిన రాష్ట్రీయ గీతాన్ని పాడిపిస్తప్పుడు మాత్రం మేమైతే ఎట్లాగో ఆయనకు అబ్జెక్షన్ చేసినాం, నీకు అబ్జెక్షన్ చేసినాం.